హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, మనకి సమ్మర్లో కూడా గులాబీలు పూయాలి అంటే మనం చక్కగా వాటికి చేయాల్సిన సంరక్షణ చేస్తే మంచిగా పూస్తాయండి. ఎందుకంటే గులాబీలకి మాత్రం కొంచెం వింటర్ అయితే కొంచెం హ్యాపీగా పూస్తాయి అనమాట. సమ్మర్లో పూయడం అంటే కష్టమే ఈ వెదర్లోనైతే మాత్రం. అందుకే మనం ఎప్పుడు కూడా దీనికి మంచి మంచి ద్రావణాలు ఇవ్వాలండి. నేనైతే మాత్రం ఓడబ్ల్యూడిసి ద్రావణము, అరటిపళ్ళు, ఉల్లిపాయ తొక్కల ద్రావణము చక్కగా రెగ్యులర్గా అంటే ప్రతి వారానికి ఒకసారి ఇస్తూ చక్కగా మొక్కనైతే షేడ్లో పెట్టుదామండి. షేడ్లో పెట్టేసి చక్కగా ఉంచామంటే మంచిగా మనకి ఉంటాయి. డైరెక్ట్ ఎండలో పెట్టామంటే మాత్రం మొగ్గలు మాడిపోతాయి, మొగ్గలు కూడా విచ్చుకోవు, పువ్వులు విచ్చుకున్నా కూడా మాడిపోతూ ఉంటాయి. అప్పటికి ఎంత సంరక్షణ చేస్తున్నా కూడా చూసారా, కొన్ని పూలు బాగున్నాయి, కొన్ని పూలు పాడవుతూ ఉన్నాయి. కాబట్టి సమ్మర్లో కూడా మనకు మంచిగా గులాబీలు పూయాలి అంటే మాత్రం కొంచెం షేడ్లో ఉండాలి, మంచిగా వాటరింగ్ ఉండాలి, మంచిగా పోషకాలు కూడా ఉండాలి. మన కూరగాయలకు ఇస్తున్న ద్రావణాలన్నీ కూడా మన పూల మొక్కలకి ఇవ్వచ్చు. ఇలాంటి మొక్కల గురించి అన్నీ తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.